నమస్కారం S9 న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్కు ఘనంగా సన్మానం. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. మహబూబ్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో డీసీసీ అధ్యక్షుడు ఉబైదుల్లా కొత్వాల్ సమావేశం. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపు. జేపీఎన్సీ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 3 నుంచి 5 దాకా టెక్ ఉత్సవ్, నూతన ఆవిష్కరణలు ఉంటాయన్న కళాశాల చైర్మన్ కెఎస్ రవికుమార్. న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. అభివృద్ధి ధ్యేయంగా తాను ముందుకు సాగుతున్నానని, ఏ అవసరం వచ్చినా ఎవరైనా తనను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవిస్తే వాటిని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ను మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక బార్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరే కృష్ణ భూపతితో పాటుగా న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ను పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను గెలిచిన వెంటనే ఆర్థిక ఇబ్బందులతో క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేయించుకోలేని ఓ వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద సాయం తీసుకొచ్చానని చెప్పిన వెంటనే న్యాయవాదులు చప్పట్లతో అభినందించారు. ప్రజలు న్యాయం, ధర్మం వైపు నిలిచారు కాబట్టే ఇంత పెద్ద మెజార్టీతో మంచి తీర్పు వచ్చిందని ఆయన తన గెలుపుపై వ్యాఖ్యానించారు. మరికొద్ది రోజుల్లోనే జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ 1 టౌన్ వరకు 4 లైన్లుగా రహదారి విస్తరిస్తున్నామని, త్వరలోనే 200 కోట్ల రూపాయల విలువ గల టెండర్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. ప్రజల కష్టాలు తీర్చడానికి పనిచేస్తున్న ఓ సేవకుడినే తప్ప పెద్ద వ్యక్తి కాదన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. న్యాయం, ధర్మం వైపు మీరు నిలిచారు కనుక మళ్ళా ఈ భావనలో ఒక మంచి తీర్పు వచ్చిందని నేను భావిస్తున్నా. మీరు ఏమైనా కూడా బాధ్యత అనేది చాలా మంది మనోరెడ్డి ఉన్నట్లు చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఎన్నో సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి కనుక ఎన్ని సమస్యలు తీర్చినా కూడా తీర్చిన సమస్యలు తక్కువ ఉంటాయి, సమస్యలు ఇంకా ఎక్కువ ఉంటాయి కనుక ఇంకా మనం చేసుకున్నట్లు కూడా కనపడదు. ప్రధానమైనటువంటి నీళ్లు, కరెంట్ అనేవి మనం చేసుకోగలుగుతాం. రోడ్లు ఉన్నాయి, ప్రతిదీ కూడా ఇబ్బంది ఉన్నాయి. ఇక్కడ మనం తగ్గించినా కూడా ఒక డిపార్ట్మెంటో లేకపోతే ఒక కాలనీలో, ఒక ప్రాంతమో, ఒక సమస్యలో కంప్లీట్ చేసినవి ఉన్నాయి. మిగతా సమస్యలు చేయాలనే లేదు. ప్రతిదీ సమస్యలతోనే ఉంది బాగున్నారండి. మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ సహకారం చాలా అవసరం. నేను ఒక ఎమ్మెల్యే అనేది కాకుండా నేను ఊరికి ఒక ఉద్యోగి, పెద్ద నౌకరుదారులాగా, మీ సేవకులాగా, పెద్ద సేవకులాగా పనిచేయాలనే భావన నాకు. ఏ పదవి వచ్చినా ఎట్లా ఉన్నా కానీ దానికి వచ్చేటువంటి అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించి అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచననే ఉంది. నాకు వేరేం లేదు. నేను ఎమ్మెల్యే గెలిచిన 2 రోజులకే ఏం చేయాలా అని అనుకుంటే మొట్టమొదటి నా దగ్గరకు వచ్చింది ఒకరు క్యాన్సర్ జాబ్తో ఒక అతను నా దగ్గర రావడం జరిగింది. మరి ఇమ్మీడియట్గా ఫస్ట్ సంతకం పెట్టి మా ముఖ్యమంత్రి గారు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి ఫస్ట్ 2 లక్షల రూపాయలు మా అనుసూయమని చెప్పి బోయిబోయిలో ఉంటుంది బుచ్చిరెడ్డి అని చెప్పి మా బ్రహ్మచారి ఆయన సంతకం పెట్టాక ఈరోజు వరకు సార్ దాదాపు 10 మందికి ఇచ్చినాం సార్. డైలీ ఇప్పుడు ఒకటి తీసుకొచ్చినాం ఇచ్చేద్దాం. యాక్సిడెంట్ అయింది రామాయపల్లిలో, ఆయన డబ్బులు ఇచ్చారు. డబ్బులు లేవంటే డబ్బులు అక్కడ ఎల్ఓసి ఇచ్చేసినాం. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మనం చేసేది చాలా వెహికల్స్ పోతున్నాయి. ఎవరి హాఫ్ వరకు వెహికల్స్ అవుతాయి. ఆగడం వల్ల టైం అదే కాదు, 2 వీలర్స్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తే ఆ పొగకు వాళ్ళకు దుమ్ము లోపల పోతా ఉంది. తెలియకుండా ఎంతోమంది అనారోగ్యం పాలవుతారని లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ప్రయత్నం చేస్తున్నాం. నేను మా ఎంపీ గారు
అది సక్సెస్ఫుల్ అయింది. 67 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నాం. అది ఒక 1-2 monthsలో టెండర్ పిలిచే స్థాయికి వచ్చేసింది. అది ఆ రైల్వే ఆఫీసులతో మీటింగ్ పెట్టి రావడం జరిగింది. అది తొందరలో ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు నన్ను చాలామంది అడిగింది కేరిగుట్ట రోడ్డు బ్రిడ్జ్ కావాలని చెప్పేసి కనుక అక్కడ పోయి రావడం జరిగింది. మరి మనోహర్ రెడ్డి గారు చెప్పింది మెయిన్ రోడ్ ఏదైతే ఉందో జడ్చల నుంచి ఇక్కడ వరకు కూడా అది మేము తెలిసిన 15 రోజుల్లోనే సీఎం గారు చెప్పి అక్కడ నుంచి ఫోన్ చేయించుకొని ఆఫీసర్స్తో కూర్చొని ఒక డే అంతా అక్కడ మన ప్రైవేట్ వాళ్ళు కూర్చోబెట్టి టెండర్ కాల్ఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు టెండర్ ప్రాసెస్లో ఉంటారు. జనవరి 30 తారీఖు వరకు టెండర్ ఎవరైనా వేయచ్చు. కట్టిన స్థలం కేటాయించి అదేవిధంగా ఫౌండేషన్ స్టోన్ వేసే విధంగా అన్న ప్రయత్నిస్తాడని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే జూనియర్ న్యాయవాదులు ఈ 41A CRPC అమెండ్ అయిన తర్వాత చాలామంది జూనియర్ న్యాయవాదులు కోర్టుకే రావటం లేదు. 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులన్నింటినీ కూడా పోలీస్ స్టేషన్లోనే బెయిల్ చేయడం కారణంగా జూనియర్ న్యాయవాదులు ఉపాధి కోల్పోవడం జరిగింది. దాని విషయంలో గతంలో ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ తెలంగాణ తరఫున మనం చాలాసార్లు స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ కూడా చేసినాం. కేటీఆర్ గారికి కూడా విన్నపం కూడా విన్నవించుకోవడం జరిగింది. దాని విషయంలో పాజిటివ్గా ఆలోచిస్తామని కూడా చెప్పారు. ఏదైతే ఇళ్ల స్థలాల విషయంలో కూడా ఆ కేటీఆర్ గారిని కలిపేయడంలో అన్న కృషితోటి అది జరిగింది. ఇంకో విషయం మేజర్గా సమస్యలు ఏంటంటే ఏదైతే ఇక్కడ రెవెన్యూ కోర్ట్స్ జరుగుతున్నాయి, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు ఈ విధంగా కేసులు నడిపిస్తున్నారు. వాళ్ళు కాకుండా సపరేటు తెలంగాణలో రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా లేబర్ కోర్టు విషయంలో గతంలో 4 సంవత్సరాల క్రితం మీకు లేబర్ కోర్టు విషయంలో సమస్యలు విన్నవించినాము. కాకపోతే ఇప్పటి వరకు కూడా లేబర్ కోర్టు సమస్య పరిష్కారం కావట్లేదు. ఏదైతే ప్రమాదంలో కార్మికులు చనిపోతే వాళ్ళకు కుటుంబాలకు నష్టపరిహారము ఇచ్చే విషయంలో కానీ రకరకాల కార్మిక సమస్యల మీద లేబర్ కోర్టులో పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు మనమందరం కూడా ఊహించని రీతిలో భారీ మెజార్టీతోటి గెలిచింది కాబట్టి మా చేతనైనంత వరకు బార్ అసోసియేషన్ తరఫున పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ చేయాలనే సంకల్పంతో మా న్యాయవాదులందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. మీరు కొద్దిగా ఒక గంట టైం పడుతుంది సార్, ఓపికగా మాకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈరోజు సమావేశానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమర్థులను పోటీ చేయించి అన్ని గ్రామ పంచాయతీలను కైవసం చేసుకోవాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉబేదుల్లా కొత్వాల్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక డీసీసీ కార్యాలయంలో హన్వాడ, మహబూబ్ నగర్ మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార టీఆర్ఎస్లో గ్రూపులు, అసమ్మతులు ఉన్నాయని వీటిని కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా పటిష్టంగా ఉందని, కాంగ్రెస్ గెలుపు కోసం అవిశ్రాంతంగా పనిచేయాలని కొత్వాల్ పిలుపునిచ్చారు. విద్యాదశ నుంచి పార్టీ పనిచేసుకొస్తున్నా మన ఎన్నికల్లో మన కార్యకర్తలు మాత్రము పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఎక్కడ తప్పు చేయకుండా పార్టీని కట్టుబడి పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. దానికి అనుమానం లేదు. సరే, ఓటు రావడం రాకపోవడం అని ప్రజల ఇష్టం జరిగిపోయింది. కానీ ఇప్పుడున్న సమస్య మనందరది 2 మండలాల్లో కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడే కొన్ని తాండాలు వేరైనవి. బాహటంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. తాండాలకు రాజ్యాధికారం మేమిచ్చినాము, మీరే నాయకత్వం ఇచ్చని చెప్పి మేము తాండాలు ఏర్పాటు చేసినామని చెప్పి వాళ్ళ మాట చెప్పుకుంటూ వస్తున్నారు. వాస్తవ పరిస్థితులు వేరు. గతంలో మనం జనాలనుకున్నాము, ఆ రోజు ఇబ్బందులు చేయలేకపోయారు. తర్వాత మేనిఫెస్టో మనం పెట్టినాము, మనమేమైనా చేస్తుంటే వాళ్ళని చేసుకుని ఈరోజు ఏర్పడేది. కానీ ఎవరేమన్నా కూడా చేశారు కాబట్టి వాళ్ళు కొద్దిగా పై చేయగా చెప్పుకునే అవకాశం ఉంది. మన జరిగిన ఎన్నికలు మనం చాలా విషయాలు గమనించినాం, చాలా అంశాలు లోతుగా పోయినాము. కానీ ఎందుకో మన ప్రజలు ఆ రకంగా మన మాట నమ్మలేదు. మన అభ్యర్థులు ఓటు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం రాకపోవడం అనేది ఇది కొత్త ఏం కాదు. 94లో ఎలక్షన్ పెట్టినప్పుడు బీఆర్ఎస్ ప్రధానమంత్రిగా, విజయభాస్కర్ సీఎంగా 294 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో వారు గెలిచింది 26 సీట్లే మనం ఆంధ్రప్రదేశ్లో.
26 సీట్లతో ప్రతిపక్ష హోదా లేకుండా కూడా ఏ రోజు కార్యకర్తలు కూడా ఎంతోకుండా పార్టీ గట్టి ఉండి పార్టీతో గట్టి పనిచేసుకుంటూ అదే 99లో దాదాపు 90 పైకి సీట్లు రావడం 2004 మన గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడం జరిగినది. సరే ఆ రోజులకి ఈ రోజులకు కొద్దిగా వ్యత్యాసం ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్టుదల ఆ రోజు ఈ రోజు పెద్ద ఏం తగ్గలేదు. నేను దాదాపు 83 నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పనిచేసుకుంటూ వస్తున్నా. ఈ రోజు చూస్తున్నా చాలామంది పార్టీ మారిన వాళ్ళు చాలామంది కూడా పార్టీలో వేరే పార్టీకి వచ్చి మన పార్టీ మారడం తప్ప గురించి కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎవరు మారడం తక్కువ. ఒక నర్సింహ లాంటి కుటుంబము ఆ పర్సనల్ ఇబ్బందులు అది ఇవి చేసి మొత్తానికి పోవడం అవసరం జరిగింది. సాంకేతిక విద్యలో ఆధునిక ఆవిష్కరణలు అందించడంలో భాగంగా జయప్రకాష్ నారాయణ్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 3 నుంచి 5 దాకా టెక్ ఉత్సవ్ 2019 పేరిట వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహిస్తున్నామని కళాశాల చైర్మన్ కెఎస్ రవికుమార్ చెప్పారు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ మరియు కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు ఈ నూతన ఆవిష్కరణలో పాల్గొంటారని ఆయన చెప్పారు. జిల్లా కేంద్రంలోని న్యూ టౌన్ వద్ద గల షాలిమార్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తున్న టెక్ ఉత్సవాన్ని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ రొనాల్డ్ రోజ్ ప్రారంభిస్తారని వివరించారు. విద్యార్థులతో పాటుగా సామాన్య ప్రజలు కూడా ఈ ఉత్సవానికి హాజరు కావాలని రవికుమార్ పిలుపునిచ్చారు. S9 న్యూస్ ఛానల్ మరియు TS న్యూస్ ఛానల్ యాజమాన్యాలకు, సిబ్బందికి మరియు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మహబూబ్ నగర్ నుంచి రేపు, ఎల్లుండి మరియు శనివారం అంటే 3rd, 4th, 5th మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న స్థానిక షాలిమార్ గార్డెన్లో టెక్నో ఉత్సవ్ 2019 అని ఒక ప్రోగ్రామును ప్రారంభించబోతున్నాం. దీని ఉద్దేశం ఏంటంటే గత 22 సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ విద్యలో ఉన్నాం. ఇంతకుముందు మన కళాశాలలో చదివి ఫైనల్ ఇయర్ ప్రాజెక్టులో భాగంగా ఎన్నో వినూత్నమైన ఇన్వెన్షన్స్ను చేసినటువంటి విద్యార్థుల ప్రాజెక్టులను ఎగ్జిబిషన్లో ప్రదర్శించబోతున్నాం. సుమారు 70 ఎగ్జిబిట్స్ని ఇక్కడ ప్రదర్శించబోతున్నాం. దీనిలో సమాజానికి పనికొచ్చే ఎన్నో కార్యక్రమాలను కూడా ఎగ్జిబిట్స్గా చూపించబోతున్నాం. ముఖ్యంగా సెల్ ఫోన్ రేడియేషన్ ఎఫెక్టు మరియు ఫ్లోరైడ్ వాటర్ వాడడం వలన శరీరంలో జరిగే అనారోగ్య కారణాలు మరియు ప్లాస్టిక్ నిషేధించకపోతే ప్లాస్టిక్ వాడడం వలన పర్యావరణం, ప్రకృతి పైన ఏ విధంగా చెడు జరగబోతుంది, ఇవన్నీ మచ్చుక మాత్రమే. ముఖ్యంగా 70 ఎగ్జిబిట్స్ ఉంటాయి. దాంట్లో ఆల్ బ్రాంచెస్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ అందరూ కూడా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయబోతున్నారు. మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న విద్యా సంస్థల యాజమాన్యాలకు, ప్రభుత్వ స్కూల్స్కు మరియు అందరు విద్యావేత్తలను మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొనండి. అదేవిధంగా రేపు 3rd, 4th, 5th జరగబోయే కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు, జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ గారు మరియు ఉన్నతాధికారులు, అదేవిధంగా JNTU నుంచి ప్రొఫెసర్సు, హైదరాబాద్ నుంచి కొంచెం ఈ టెక్నాలజీలో నిష్ణాతులైన వ్యక్తులను పిలవడం జరిగింది. ఈ 3 రోజుల కార్యక్రమాన్ని వీక్షించి టెక్నాలజీలో జరుగుతున్న మహోన్నతమైన మార్పులను విద్యార్థులకు అందజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించాం. దీనికి అందరూ సహకరించాలని, ఈ యొక్క ఎగ్జిబిషన్ను విజయవంతం చేయాలని అందరూ విద్యావేత్తలకు, విద్యాభిమానులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మా తరఫున విజ్ఞప్తి. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అవకాశం ఇచ్చిన వారే పోటీ చేయాలని, పోటీ చేయడానికి అవకాశం రాని వారికి భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాత్మి శివకుమార్ అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నిక జరిగే పంచాయతీలకు ప్రభుత్వం నుంచి 10 లక్షల రూపాయలు మంజూరైతాయని ఆయన చెప్పారు. ఈ నిధులతో గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఏకగ్రీవాలకే ఛాన్స్ ఇవ్వాలని ఆయన సూచించారు. జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులే పెద్ద సంఖ్యలో గెలుస్తారన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు కెఎస్ రవికుమార్, కోరమూని వెంకటయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు
రావడం జరిగింది. గతంలో ఎన్నో ప్రభుత్వాలు తాండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని మాట ఇచ్చి మాట నిలబెట్టుకోలేకపోయినాయి. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు గ్రామ పంచాయతీలుగా తాండాలన్నీ చేయడం, ఆ యొక్క తాండాలలో ఉన్నటువంటి ప్రజలు మా గ్రామ పంచాయతీ, మా తాండా మా గ్రామ పంచాయతీ అన్నటువంటి ఆనందాన్ని ఎక్కడికి వెళ్ళినా చాలా ఆనందంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మరి ఇప్పుడు జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఈ ఉమ్మడి జిల్లాలో 3 విడతల ఎన్నికలు జరగబోతున్నాయి. 21, 25 మరి 30 తారీఖుల లోపల ఎన్నికలు జరిగిన వెంబడే అక్కడే ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా జరిగి ఉప సర్పంచులను కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. మరి నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, ఇనానిమస్గా అయినటువంటి గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఆ గ్రామాభివృద్ధి కొరకని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 107 తాండాలంటే మొన్న కొత్తగా 107 తాండాలను కూడా గ్రామ పంచాయతీగా గుర్తించడం జరిగింది. అక్కడ తాండాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ట్రైబ్ నాయకులే అక్కడ సర్పంచులు కావచ్చు. మరి ఎస్సీలకు సంబంధించి 107 రిజర్వేషన్లో 107 సర్పంచులు అందులో వస్తున్నాయి. బీసీలకు 170 స్థానాలు, మరి జనరల్గా 307 స్థానాలు వస్తున్నాయి. వీటితో పాటు ఎస్టీలకు కూడా రొటేషన్ పద్ధతిలో ఉండడానికి కామన్గా 28 స్థానాలు ఎస్టీలకు కూడా రొటేషన్ పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది. మరి 21వ తారీఖు నారాయణపేట్ మరియు మక్తల్ సంబంధించినటువంటి గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ఉంటాయి. 25వ తారీఖున జడ్చర్ల మరి మహబూబ్ నగర్ ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతంలో ఉంటాయి. 30 తారీఖు రోజు దేవర్కద్ర, కోస్గి, మద్దూర్, గండీడి మండలాల లోపల ఎన్నికలు జరగబోతాయి. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు చేసుకొని తెలంగాణ అభివృద్ధి కొరకని, తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కొరకని, ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడానికి నాయకులంతా సహకరించాలి. మరి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు చేసుకోవాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుతూ, మరి ఎన్నికల ఎన్రోల్మెంట్ కూడా ఓటర్ ఎన్రోల్మెంట్ అవుతుంది. దీన్ని కూడా ఓటర్ లిస్టులో పేరు లేనటువంటి నాయకులు వీటిని కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఈ సమయాన్ని కూడా వాడుకొని, ఈ సందర్భాన్ని, ఈ యొక్క టైంని వాడుకొని లేని వాళ్ళంతా కూడా ఓటర్లు నమోదు చేసుకోవాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నాను. మహబూబ్ నగర్ జిల్లా ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ శంకరాచారి మాట్లాడుతూ గ్రామాల్లో బాలబాలికలు ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఏ ప్రభుత్వ శాఖలు యువకులకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే విషయాలకు వారిని వివరించామన్నారు. ఈరోజు యువశక్తి యూనిసెఫ్ ద్వారా నడుపుతున్నటువంటి యువశక్తి కమిటీలు, తర్వాత ఆ పిల్లలతో ముఖాముఖి, తర్వాత కన్వర్జెన్సీ విత్ డిఫరెంట్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషను, హెల్త్, తర్వాత సిడబ్ల్యూసి, తర్వాత డిఫరెంట్ ఎన్జిఓస్, ఎకో క్లబ్బు, తర్వాత టచ్, బర్డు, తర్వాత ఇటువంటి వివిధ ఎన్జిఓలతో కూడా ఈ కన్వర్జెన్సీ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. ఈ యువశక్తి బాలికలంతా కూడా ఊర్లలో చాలా వినూత్నంగా వాళ్ళు చాలా వర్క్స్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనేది ఏప్రిల్ 2017లో స్టార్ట్ అయింది. యూనిసెఫ్ సహకారంతో ఈ పిల్లలంతా కూడా చాలా వర్క్ చేస్తున్నారు. ఎన్నోసార్లు కలెక్టర్తో కూడా చాలా దగ్గర కూడా ఈ ముఖాముఖి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ కమిటీల ద్వారా జిల్లాలో గ్రాస్ రూట్ లెవెల్లో ఎన్నో సమస్యలను కూడా వాళ్ళంతకు వాళ్ళే సాల్వ్ చేసుకొని ఈరోజు చాలా గ్రామాలని కూడా వాళ్ళు ఆదర్శంగా చేయడం జరిగింది. దాంతోపాటుగా ఈ మిగతా డిపార్ట్మెంట్లతో కూడా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏ విధంగా సహకారం అందిస్తుంది, వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉండే స్కీమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిస్తే కూడా వాళ్ళు కూడా
వాళ్ళ సమస్యలను వీళ్ళందరి యొక్క సహకారం తీసుకొని వాళ్ళు ఇంకా ముందుకెళ్తారనే ఉద్దేశంతో ఈ కన్వర్జెన్సీ మీటింగ్ జరిగింది. ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ స్కీమ్స్ గురించి చాలా క్లుప్తంగా వాళ్ళు చాలా క్లియర్గా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉండే స్కీమ్స్ కానీ అవి ఎలా చేస్తారు, ఏం కథ, దానివల్ల ఏ విధంగా ఉంటాయి. ఈరోజు ఈ యువశక్తి ప్రోగ్రామ్కి సంబంధించి వాళ్ళకి అవగాహన పిల్లలతో చర్చించడానికి రావడం జరిగింది. గత సంవత్సరంన్నర కాలంగా వాళ్ళు చేసిన కార్యక్రమాలు, వాళ్ళు చేసిన ప్రయత్నాలు, వాళ్ళు సాధించినవి వాళ్ళు వివరించడం జరిగింది. ఇందులో భాగంగా మేము తెలుసుకున్నది కూడా చాలా ఉంది. వాళ్ళ పైన ఉన్న బాధ్యతలు కూడా వాళ్ళకి తెలియజేయడం అనేది జరిగింది. ఎందుకంటే మన రేపటి తరం అనేది ఇప్పుడు తయారవుతున్న క్రమంలో వాళ్ళకు ఉండాల్సిన అవగాహన, సమాచారము అనేది వాళ్ళకు అందించడం ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది నిర్వహించారు. వివిధ శాఖల వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళకున్న స్కీమ్స్ కూడా వాళ్ళకి పిల్లలకి ఎవరైతే మండల స్థాయి నుంచి ప్రతినిధులుగా వచ్చారో వాళ్ళకి వివరించడం జరిగింది. మరి ముందు కాలంలో వీళ్ళు వాళ్ళ తర్వాత వాళ్ళ పియర్ గ్రూప్స్కి వాళ్ళు షేర్ చేసుకుని ఒక గట్టి యువతని, ఒక సంసిద్ధమైన యువతని తయారు చేస్తారు అన్న ఉద్దేశంతో, ఆశతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అది సాధిస్తామని ఆశిద్దాం. థ్యాంక్ యూ. కేరళలోని అయ్యప్ప ఆలయంలో సాంప్రదాయాలకు భిన్నంగా కేరళ ప్రభుత్వం మహిళలకు ప్రవేశాన్ని కల్పించడం నిరసిస్తూ పాలమూరు పట్టణంలోని గడియారం చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. అనంతరం అయ్యప్ప స్వామి మల్యాద్రెడ్డి మాట్లాడుతూ కేరళ ప్రభుత్వం సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కేరళ ప్రభుత్వం, అక్కడి పోలీసులు కుమ్ముకై అయ్యప్ప స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని విమర్శించారు. దర్శనానంతరం సదరు మహిళలు తామేదో విజయం సాధించినట్లుగా వ్యవహరించారని వారు దుయ్యబట్టారు. కేరళ ప్రభుత్వం చేయాలని మా కోరిక. అయ్యప్ప స్వామిల విద్యని ఇది కార్యక్రమం ఈరోజు తెల్లవారుజామున దాదాపుగా 3:30-4 గంటలకు సుప్రభాతము సమయంలో ఈ కేరళ మఫ్టీ పోలీసులు ఇద్దరు మహిళా భక్తులు కూడా కాదు, వాళ్ళు కేరళ ప్రభుత్వంలో ఒకరు ఉద్యోగి, సివిల్ సప్లైలో ఒకరు ఉద్యోగి, తర్వాత ఒక కమ్యూనిస్టు నాయకురాలు, ఇద్దరిని కూడా ఆ సివిల్ మఫ్టీ పోలీసులు కావాలని తెల్లవారుజామున అయితే ఎవరు చూడరని, అయ్యప్ప స్వాములు చూడరని గతంలో కూడా డిసెంబర్లో కూడా ఒకసారి వాళ్ళిద్దరు కూడా పోవడం జరిగింది. అప్పుడు అయ్యప్ప భక్తులందరూ కూడా అడ్డుకోవడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున కావాలని కేరళ ప్రభుత్వము, కేరళ పోలీసులు అందరూ కుమ్ముఖమై ఈరోజు మా అయ్యప్ప స్వాముల భక్తుల మనోభావాలను దెబ్బతీయడం జరిగింది. వాళ్ళు ఇద్దరు దర్శనం చేసుకోవడమే కాక దర్శనం చేసుకొని బయటకు వచ్చి వాళ్ళు నృత్యాలు చేయడం, మేము దర్శనం చేసుకున్నాము, మేమేదో జయించినాము అనే విధంగా ఎమ్మటే మళ్ళా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మహిళలు దర్శనం చేసుకున్నారు, మా ప్రభుత్వం విజయం సాధించిందని ఏదో సంబరపడుకుంటూ పత్రికలకు అందరికీ కూడా ఆయన సమాచారం ఇవ్వడము, అదేవిధంగా ఈ మహిళలు కూడా వచ్చి దర్శనం చేసుకొని ఏదో ఘన విజయం సాధించాము మేము అన్నట్టుగా వాళ్ళు వచ్చి నృత్యాలు చేసి అరుచుకుంటా ఆ సన్నిధానంలో ఇచ్చేయడము, ఇది ఎంతవరకు సమంజసమా కేరళ ప్రభుత్వానికని మేము అడుగుతున్నాము. మా అయ్యప్ప స్వామి ఒక భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే కాక మళ్ళీ ఈరోజు ఆ గుడిని శుద్ధి చేయాలని మా తంత్రులందరూ కూడా అక్కడ గుడి మూయడం జరిగింది. మరి ఎంతో లక్షల మంది అయ్యప్ప భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ. మరి ఆ గుడి శుద్ధి చేయడం ఎన్ని రోజులు అవుతుందో, ఎన్ని గంటలు అవుతుందో తెలియదు. మరి అక్కడ ఉన్న మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి కూడా వెళ్ళిన ఎంతోమంది భక్తులు ఉన్నారు. 2వ తారీఖు దర్శనం చేసుకోనికే
మరి ఎన్ని గంటలు అవుతుందో, ఎన్ని రోజులు అవుతుందో, 24 గంటలు అవుతుందో, ఒక్క గంట అక్కడ ఆపితేనే ఎంతోమంది అయ్యప్పలకి చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఈరోజు వీళ్ళు చేసిన ప్రభుత్వం చేసిన ఘనకార్యానికి ఈరోజు మా అయ్యప్ప మనోభావాలను దెబ్బతినడము, అలాగే మేము ఇబ్బంది పడడం జరుగుతుంది. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైనది. ఎందుకంటే ఇప్పుడు 2 మహిళలు అయ్యప్ప దర్శనం చేసుకోవడంగానే ఏదో సాధించడం అనుకోవడం, హిందూ మనోభావాలను దెబ్బతీయడానికి కేరళ ప్రభుత్వం కూడా ఇంత కఠినంగా వ్యవహరించడం చాలా బాధాకరమైన విషయము. ఈరోజు అయ్యప్ప దేవాలయం నుంచి దాదాపు 700 నుంచి 800 కోట్ల రూపాయలు కేరళ ప్రభుత్వానికి ఇన్కమ్ ఉంది. లక్షల మంది కేరళకు సంబంధించిన ప్రజలు అయ్యప్ప దేవాలయం మీద, అయ్యప్ప భక్తుల మీద జీవనోపాధి పొందుతున్నారని కేరళ ప్రభుత్వం గ్రహించాలి. సుప్రీంకోర్టు కూడా ఇలాంటి తీర్పులు ఇస్తున్నప్పుడు హిందూ మనోభావాలు దెబ్బతినే తీర్పులు ఇవ్వకుండా మళ్ళీ పునరాలోచించి ఈరోజు అయ్యప్ప సేవా సమాజం, అఖిల భారత అయ్యప్ప సేవా సమాజం చేస్తున్న నిరసన దీక్షలు ఇంకా జరుగుతున్నప్పటికీ కూడా కేరళ ప్రభుత్వం ఈరోజు 2 మహిళలు గర్భగుడిలో ప్రవేశించారు, దర్శనం చేసుకున్నారని అంత బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి ప్రకటన చేయడం అనేది చాలా దారుణమైన విషయము. కమ్యూనిస్టు భావాలు ఉంటే మిగతా విషయాల్లో చూసుకోవాలి తప్ప హిందువుల మనోభావాలతో ఆడుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు మైనార్టీలు కానీ ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో హిందువులు కానీ ఇంతవరకు ఎప్పటికి కూడా భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఎన్నడూ లేనిది ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి మహిళలు ప్రవేశించి దర్శనం చేసుకున్నారు. ఇంకా మీరు ఎంతమంది వస్తారు రాండి, మీరు అందరికీ మేము సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామని చెప్పడం మాత్రము కేరళ ప్రభుత్వం చాలా దారుణమైన విషయం. కాబట్టి మేము అఖిల భారత సేవా సమాజంకి వెళ్ళి తప్పకుండా దీన్ని ఖండిస్తున్నాం. ఇప్పుడు జరిగిన సంఘటన పునరావృతం కాకుండా ప్రతి ఒక్క హిందువులు కూడా భారతదేశ వ్యాప్తంగా అందరూ నిరసన వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా కేరళ ప్రభుత్వాన్ని, ఇంకోటి కేంద్ర ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో, నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఎంట్రీ కావాల్సిన అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో కేంద్రం కూడా హిందువులు మానవత ధర్మాలు దెబ్బతింటున్నప్పుడు పట్టించుకోకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద వదిలిపెట్టాల్సిన పద్ధతి కాదు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల కోసం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జిఓ భవన్లో తెలంగాణ పెన్షనర్స్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన డైరీ క్యాలెండర్ను ఆవిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఉద్యోగిగా పనిచేసిన తనకు ఉద్యోగులు, పెన్షనర్ల బాధలు పూర్తిగా తెలుసన్నారు. వారి సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారన్నారు. పెన్షనర్లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని బకాయిలు త్వరలోనే విడుదల చేయించడానికి కృషి చేయడంతో పాటుగా అన్ని వేళల్లో మీరందరికీ అండగా ఉంటారని హామీ ఇచ్చారు. అనంతరం తెలంగాణ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సాయిల్ గౌడ్, బాలకిషన్ పాల్గొన్నారు. కులం లేదు, మతం లేదు, మాకు అభివృద్ధి కావాలన్నారు. సరే కొన్ని ఓట్లు చీల్చినా కానీ కొద్దిగా మెజార్టీ తగ్గింది. లేకపోతే ఆ 2 ప్రయోగాల్లో అది చేయకపోతే మనం 8,900 దాటేది, 8,000 దాటేది. కనుక ఒకరిని ఓ పార్టీ నిలబెట్టడం, ఓ ఎంపీ నిలబెట్టడం, ఒక చీఫ్ మినిస్టర్ కొంతమంది చేయడం, కొన్ని ఇబ్బందులు చేయడం జరిగింది. సరే ఏదైనా కూడా ధర్మం అనేది ఉంటుంది, ధర్మం వైపు అందరు నిలబడ్డారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉన్నారు. అది ఓటు ఏముందంటే భగవంతుని కలిసి మన అందరం చేసిన తెలుసు. ఏమో ఎవరైనా ఒకరిద్దరు ఉన్నా కూడా వాళ్ళకు కూడా వాళ్ళ అంతరాత్మ తెలుసు. ఎంత తప్ప చేసినా పక్షతాపడతారు, కానీ నేను గొప్ప పని చేసినట్టు వాళ్ళకు చేసి ఎంత తప్పు పని చేస్తే నేను కూడా చేసేది చాలా పొరపాటు చేసిన వాళ్ళ మాటలేదు మీ మాటలేదని. కానీ నేను చాలా ఘనకార్యం చేసినట్టు మాత్రం కూడా అనుకోండి. దేవుడు గెలిచినప్పటి నుంచి మనం ఇప్పటివరకు కూడా చాలా మంది 6 రోజులు పోయిండు, 10 రోజులు పోయించిండు, 5 రోజులు పోయించిండు, అమెరికా పోయించిండు, వేరే రాష్ట్రాలు చేసేది. నేను సిరిడి పోదామని మా మిసేజ్ అడుగుతుంది. సిరిడి పోయిస్తామని తిరుపతికి రాత్రి సాయంత్రం పోయినా మళ్ళీ పొద్దుగా ఇవ్వండి. మార్నింగ్ 9 నుంచి పోయినాము, మళ్ళీ మార్నింగ్ 10:30కి నేను హైదరాబాద్ ఉన్నాను. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట పురాతనమైన హజరత్ రెహమాన్ ఉర్దాషా దర్గాలో పవిత్ర గంధోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి నుంచి దర్గాలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ దర్గాలో ప్రతి ఏడాది జనవరి 1 నుంచి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉర్సుకు కర్నూలు, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన భక్తులు కూడా హాజరవుతుంటారు. నహ్మదుహు వ నుసల్లి వ నుసల్లిము అలా రసూలిహిల్ కరీం
अम्मा बाद फ़ौज़ बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अला इन्ना औलिया अल्लाहि ला खौफुन अलैहिम वला हुम यहज़नून सदक़ल्लाहुल अज़ीम व सदक़ रसूलुहुन नबियुल करीम। मुअज़्ज़ज़ नाज़रीन इकराम, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। आज हम सब यहाँ पर उर्स पर पुरतक़द्दुस शेखुल मशाइख़ बहरुल हक़ाइक़ आरिफ बिल्लाह हादी हुवल्लाह फ़ुख्र ज़ातल्लाह मुर्शिद इल्लल्लाह हक़ल्लाह मोहम्मद हज़रत रहमानुल्लाह शाह सर खलीफ़तुर रिफ़ाई अहमदियतुल क़ादरी अलमारूफ़ हज़रत मोहम्मद अताउल्लाह मुंशी क़ुद्दसल्लाहु सिर्रहुल अज़ीज़ के उर्स पुरतक़द्दुस की महफ़िल में जमा हुए हैं। अल्हम्दुलिल्लाह उर्स पुरतक़द्दुस इख्तिताम को पहुँच चुका है। 23 रबीउस्सानी 31 दिसंबर 2018 को उर्स शरीफ की संदल माली अंजाम दी गई, जिसमें कसीर तादाद में अवामुन्नास ने शिरकत की। बिला मज़हब व मिल्लत कसीर तादाद ने अवाम की इस उर्स में शिरकत की और जमी मशाइख़ीन उज़्ज़ाम फ़ुक़रा कराम और उलमा इस्लाम ने इस उर्स में शिरकत की। अल्हम्दुलिल्लाह दोनों दिनों में लंगर का बाएहतमाम इंतज़ाम किया गया था और अवाम की कसीर तादाद ने इसमें शिरकत की। తల్లిదండ్రులను వేధిస్తూ వారికి దూరంగా ఉండి జీవనం సాగించాలని చూస్తున్న నేటి తరుణంలో ఓ తనయుడు తన తండ్రి మీద ఉన్న మమకారం చాటుకున్నాడు. మద్దూరు మండలంలోని పెదరపాడు గ్రామానికి చెందిన మహమూద్ అలీ తండ్రి ఇటీవలే మరణించాడు. తండ్రి మీద ఉన్న ప్రేమతో ఆ తనయుడు ఉడతా భక్తిని చాటుకొని పలువురికి ఆదర్శంగా నిలిచాడు. తండ్రి జన్మదినం సందర్భంగా 130 మంది విద్యార్థులకు పలకలు, నోట్బుక్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్, సిపిఎం మండల కార్యదర్శి లక్ష్మణ్, ప్రధానోపాధ్యాయుడు సూర్యనాయక్ తదితరులు పాల్గొని అతన్ని అభినందించారు. పెదరపాడు గ్రామంలో ఈరోజు హంసబ్ ఏక్ హై ఫౌండేషన్ సోషల్ ఆర్గనైజేషన్ అయినటువంటి మేము ఏర్పరచడం జరిగింది. ఆ యొక్క సోషల్ ఆర్గనైజేషన్ తరఫు నుండి ఈరోజు మా పాఠశాలలో మేము సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్కు ఘనంగా సన్మానం. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. మహబూబ్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో డీసీసీ అధ్యక్షుడు ఉబైదుల్లా కొత్వాల్ సమావేశం. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపు. జేపీఎన్సీ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 3 నుంచి 5 దాకా టెక్ ఉత్సవ్, నూతన ఆవిష్కరణలు ఉంటాయన్న కళాశాల చైర్మన్ కెఎస్ రవికుమార్. ఇవి ఇప్పుడుకున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్.